world one and one temple in India, Chitragupta temple. Okay, not where it is. Okay. పూర్వ జన్మ ఫలం పరిహార స్థలం ఏది పరిహారం. ఇవాళ వీడియోలో 3 ఉంటాయండి. ఒకటి అమ్మవారి మంగళహారతి, రెండవది గురువుగారి ప్రవచనం, మూడవది శ్రీ కచ్చప్పేశ్వర స్వామి వారి స్థల పురాణం. కంటిన్యూ చూడండి, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ. చిరునవ్వు వెన్నెలను చిలికిస్తూ ఉంటుంది. ఏమని వర్ణించను అనురాగవల్లిని, గాయత్రి మాతను, బంగారు తల్లిని. అలకలు లేవమ్మా అందాల తల్లికి, బిగువులు లేవమ్మా బంగారు తల్లికి. శరణన్న వారికి అభయాలను సగేటి, హృదయాన పన్నీరు చిలుకుతూ ఉంటుంది. హృదయాన పన్నీరు చిలుకుతూ ఉంటుంది. ఏమని వర్ణించను అనురాగవల్లిని, గాయత్రి మాతను, బంగారు తల్లిని. పరమాత్మను తాను లీనమై ఉంటుంది. పింగజటాబద్ధకలాపః ప్రాంశుః దండే కృష్ణమృగత్వత్పరిధానః సర్వాన్ లోకాన్ పావయానః కవిముఖ్యః పారాశర్యః పర్వస్వరూపం వివృణోత్. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. ఆ రథము యొక్క చక్రం సౌండ్ చేస్తుంది కదా, ఆ ధ్వనిలో హే దశరథ మహారాజా, మీ యొక్క పిలుపు నాకు వినిపించలేదు, నేను ముందుకు వెళ్ళిపోయినా నాదేం తప్పు అని చెప్పు, దీనికి అంతేమిటయ్యానడు అన్నాడు. అంటే ఇప్పుడు అబద్ధం చెప్పినట్టే కదా. ఇప్పుడు రాముడు అబద్ధం చెప్పాడా? చెప్పించాడు. అయితే ఇక్కడ దానికి వ్యాఖ్యానకారుడు కూడా చెప్పారు, ఇది రాముడు అసత్యం చెప్పలే. ఎందుకు అంటే అక్కడ రాముడు కనుక తాను ఉండటం ద్వారా దశరథ మహారాజుకు హింస కలుగుతోంది, బాధ కలుగుతోంది. ఒకరికి బాధను ఇచ్చే సత్యము కంటే సుఖాన్ని ఇచ్చేటువంటి అసత్యమే సత్యంగా భాసిల్లుతుంది అని రామచంద్రమూర్తి రామాయణంలో మనకు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉండండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇవాళ కంచిలోని కచ్చప్పేశ్వర దేవాలయాన్ని అత్తమ్మ దర్శించుకున్నారు. సో దాని స్థల పురాణం అండి. కచ్చప్పేశ్వరాలయం స్థలపురం. ఒకసారి ఇంద్రుడు జాంబాసురుడు అనే రాక్షసుడిని ఓడించి తన స్వర్గానికి తిరిగి వస్తుండగా తన తెల్లని ఏనుగు ఐరావతం మీద గొప్ప ఆడంబరం మరియు ప్రదర్శనతో స్వారీ చేశాడు. అతను మార్గంలో దుర్వాస ఋషిని కలుసుకున్నాడు. అతను తనను అభినందించి ఇంద్రుడికి లక్ష్మీ ప్రసాదం ఇచ్చాడు. కానీ దుర్వాసుని గొప్ప నిరాశకు ఇంద్రుడు ప్రసాదాన్ని ఏనుగు ఆలయానికి అలంకరించడం ద్వారా అవమానించాడు. మరియు అతని కోసం కాదు, ఏనుగు తొండంపై తేనెటీగలు కుట్టినప్పుడు ఆ హారాన్ని తోసివేయడం వల్లనే పడవేయడం మరియు తొక్కడం చూసి దుర్వాసుడు కోపంతో విరుచుకుపడ్డాడు. లక్ష్మీదేవి తనను విడిచిపెట్టి పోతుందని దుర్వాస మహర్షి శాపించాడు. మరియు అతని సంపదలన్నీ క్షీరసాగరంలో కలిసిపోతాయని, మరియు ఇంద్రుడు ధనవంతుడి నుండి గుండుగా మారాడు మరియు అతని గౌరవానికి ఘోరమైన దెబ్బ తగిలింది. చింతించిన ఇంద్రుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి ఈ అవమానం నుండి తనను రక్షించమని వేడుకొన్నాడు. శ్రీ మహావిష్ణువు ఐశ్వర్యాన్ని తిరిగి పొందాలంటే క్షీరసాగర మదనాన్ని సూచించాడు. కానీ పెద్ద సముద్రం మదనం చేయడం అంత తేలిక పని కాదు కదా. కాబట్టి రాక్షసులు మరియు దేవతలు ఇద్దరు కలిసి సముద్రాన్ని మదనం చేయడానికి అంగీకరించారు. ఆ సమయంలో ఉత్పత్తి చేయబడిన అమృతం
తమకు సమాన వాటా ఉంటుంది. మదన ప్రక్రియ వారు మేరు పర్వతాన్ని మదనకర్రగా, వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించారు. విష్ణువు కచ్చప్ప లేదా కూర్మ రూపాన్ని ధరించాడు మరియు క్షీరసాగరంలో మునిగిపోకుండా నిరోధించడానికి మేరు పర్వతానికి తన వీపుపై ధరించాడు మరియు తద్వారా మదన ప్రక్రియ ప్రారంభమైంది. వాసుకి అనే పాము మదన ప్రక్రియలో తన శరీరానికి మరియు కఠినమైన పర్వతానికి మధ్య నిరంతర రాపిడి తట్టుకోలేక చివరికి హాలాహల్ అనే ప్రాణాంతక విషాన్ని విడుదల చేసింది. విష్ణువు యొక్క శరీరం మొత్తం చీకటిగా మారింది. విష్ణువు తట్టుకోలేకపోయాడు. విషం యొక్క తీవ్రత హింసాత్మకంగా కదలిక ప్రారంభమైంది. ఇది క్షీరసాగరంలో జీవుల ప్రాణాలతో పాటు రాక్షసుల మరియు దేవతల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసింది. అది కాకపోయినా మహాశివుడి ప్రాణాంతకమైన విషం నశించి ఉండేది. శివుడు మొత్తం విషాన్ని సేవించాడు మరియు పార్వతీదేవి ద్వారా విషం శివుని మెడలో చిక్కుకుంది కాబట్టి దానికి నీలిరంగు లక్షణాలు వస్తుంది. అప్పటి నుండి శివుడు నీలకంఠుడిగా పిలువబడ్డాడు. రాక్షసుల నుండి గొప్ప ఉపశమనం పొందారు మరియు దేవతలు మదనాన్ని కొనసాగించారు మరియు కృతజ్ఞతా చిహ్నంగా దేవతలు విష్ణువుకు నమస్కరించి అమూల్యమైన రత్నం కౌస్తుభంతో పాటు సహా ఇంద్రుని యొక్క అనేక విలువైన వస్తువులను భద్రపరిచారు. మహావిష్ణువు క్షీరసాగరంలో జీవరాశుల మధ్య ఏర్పడిన అశాంతికి తనే కారణమని భావించి శివునికి కచ్చప్పేశ్వరునిగా పూజలు చేసి తపస్సు చేసుకోవడానికి కాంచీపురం వెళ్ళాడు. కచ్చప్పేశ్వర ఆలయానికి తూర్పు ముఖంగా ఉన్న ప్రత్యేకమైన గోపురం ప్రవేశ ద్వారం ఉంది. ప్రవేశ ద్వారం దాటిన వెంటనే ఇష్టసిద్ధి తీర్థం అని పిలువబడే పవిత్రమైన ట్యాంకును చేరుకోవచ్చు. ఇందులో 4 స్నానఘట్టాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి అక్కడ స్నానం ఆచరించగానే భక్తుల ప్రతిఫలం ఇచ్చేందుకు ఒక ప్రత్యేకమైన శక్తితో ప్రసాదించబడినది నమ్ముతారు. స్థానిక విశ్వాసం ప్రకారం ఈ పవిత్ర ట్యాంకులో ముఖ్యంగా ఆదివారం రోజు స్నానం చేయడం వల్ల భక్తుడు మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు పొందుతాడని నమ్ముతారు. అర్ధమండపం దక్షిణాభిముఖంగాను, గర్భగుడి తూర్పు ముఖంగాను ఉన్నాయి. మహామండపం ప్రవేశ ద్వారం తర్వాత పైకప్పుపై మకరం ముఖంతో కూడిన పౌరాణిక జీవి ఉంటుంది. మండపం వెలుపల గోడ శాసనాలు అలంకరించబడినాయి. ఈ ఆలయంలో ఉన్న ఇతర పుణ్యక్షేత్రాలు వినాయకుడు, దక్షిణామూర్తి, చోజీశ్వర్, కాళహస్తీశ్వరుడు మరియు చిదంబరేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, 8 చేతులతో విష్ణువు, జ్ఞాన గణపతి, కాళాతీశ్వరుడు, మహేశ్వరి, మార్గసహ ఈశ్వరర్, నాగలింగం, నాగరాజర్, కాశీ విశ్వనాథర్, విష్ణువు, చండికేశుడు మరియు దుర్గా. లోపలి మండపం యొక్క రాతి స్తంభాలపై బౌద్ధ బొమ్మల శ్రేణి ఉన్నాయి. ఈ బొమ్మల ప్రేరణ బహుశా బౌద్ధ విహారం నుండి తీసుకోబడి ఉంటుందని అంచనా వేయబడింది. ఆలయం బయట ప్రదక్షిణ మార్గంలో శివుని కుమారుడైన శ్రీ గణపతి మందిరం ఉంది. గణపతి ఆలయంలో అర్ధమండపంలో పైకప్పుపై ఆలయం పురాణాన్ని వర్ణించే శిల్పం ఉంది. చిత్రగుప్తుని ఆలయము ఇది ఒక్కటే కంచిల్ని, దాని గురించి చెప్పు. అంటే ఏం చేయాలి నువ్వునే? World 1 and 1 temple in India, Chitragupta temple. Okay, not where it is. Okay. Purva Janma Palan, Parigara Sthalam, Kedi Parigara Sthalam. Okay. World 1 and 1 temple. Purva Janma Palan. Tale Elte Yadru. Okay. That's all. ఇదేం చేసాడు? ఇది வந்து లోక్తా ఆగండా ఉండాలి. 7 దీపాల సెపరేట్ ఓకేங்களா. దాంట్లో నెయ్యి పోయాలా. ఓకేங்களா. 7 టైం ముందుకు வந்து 7 టైం ప్రదక్షిణ. ముందుకు வந்து 7 టైం ప్రదక్షిణ. పూర్వ జన్మ ఫలం. ఏం గుడి? కచ్చప్పేశ్వరర్ తాంబలి వడిలో ఉండే మహావిష్ణు పూజిస్తున్న స్థలం ఇది. కచ్చప్పేశ్వరర్ గుడి. ఓకే. కచ్చప్పేశ్వరర్ ఉడనురే సుందరాంబిగై అమ్మవారు. ఓకే. లోపల ఉండి చూస్తుంటే కుంభ అవతారంలో ఉంటారు. కుంభ వడిలో కూర్మ అవతారంలో ఉంటారు. శివుడు పూజిస్తుంది. అదే మాదిరి మట్టిలో చేసిన లింగం, మట్టిలో వచ్చిన లింగం, మట్టి లింగం. మహావిష్ణు తాంబలి వడిలో మహాలక్ష్ముడు శివుడు పూజిస్తే స్థలం ఊరిగడి సేవ ఒకటి ఉంది. ఇక్కడ ఆడ వెనకాల ఉంది, చుట్టూసుకుని రావచ్చు. నాగళ్ళు ఉంటారు. వెనకాల ఉంది ఆ చెట్టు. ఏం చెట్టు? మురిగేడి చెట్టు ఉంది. దానిలో మహావిష్ణు తాంబలి వడిలో మహాలక్ష్మి శివుడు పూజిస్తే అవతారం ఉంది. అది చూడవచ్చు. లోపల నవగ్రహాలు ఉంది, అన్నీ ఉంది. మెల్లిగా పోయి చూపిస్తాను. థ్యాంక్స్.
లోపల తీయచ్చా? ఆ? లోపల లోపల పురగానే బయట తీస్తారు. ఓకే. నాయనమల్లి శివుడి పైకి దేవారం తిరువాసకం పాడిన స్థలాలు ఇది. ఈ స్థలం శివుడి గురించి పాడిన దేవాలయం తిరువాసకం ఎన్నెట్టో పాడలంతా ఉంది. వీళ్ళంతా పాడిన వాళ్ళు శివుని పైన వీళ్ళందరూ తిరుஞான సంబంధర్, తిరునాకరసు, సుందరమూర్తి, మాణిక్యవాసు, నందికేశ్వరి, ఇవి కన్నబెన్నాళ్ళు అన్ని నాయన్మార్లు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ శివుని శివుడి దవందా అట్లే శ్రీకుర్మం తావేలు కూడా పూజించింది. ఇక్కడ పెట్టే కూడా ఇది 4 కట్టాలి. శుక్లాంబరం విష్ణుం శశివర్ణం సదభుజం ప్రత్యేకవదనం శాంతయే. సో ఎలా అనిపించిందండి ఇవాళ వీడియో? శ్రీ కచ్చప్పేశ్వర స్వామి స్థల పురాణము. నాకైతే చదువుతుంటే చాలా బాగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. ఇవాళ వీడియోలో మీకు 3 షేర్ చేస్తున్నాను. ఒకటి కచ్చప్పేశ్వర స్వామి, ఒకటి అమ్మవారి హారతి, ఇంకొకటి గురువుగారి ప్రవచనము. మీకు విషయం తెలుసా అండి, కచ్చప్పేశ్వర స్వామిది అసలు నాకు డాటా దొరకలేదండి. చాలా కష్టమైపోయింది. అరే ఎలారా స్వామి అనుకుంటే తర్వాత లాస్ట్కి దొరికింది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనం కొట్టగానే గూగుల్లో వచ్చేస్తుంది. అట్లాంటిది రాలేదండి. అయ్యో వస్తుందా రాదా ఎలా అనుకునే లోపు బై గాడ్ గ్రేస్ మా శివయ్య బ్లెస్ చేశాడు, అది వచ్చిందనమాట. ఎందుకంటే మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నాను కాబట్టి అంత ఆతృత అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.